కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ వెంకటరెడ్డి గారికి, అలాగే డోన్ శాసనసభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అలాగే ఆదోని శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మంత్రాలయం శాసనసభ్యులు బాలనాయి రెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే కాడసాని రామరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు ఆత్మకూరు పరిసర ప్రాంతాల గ్రామంలోని రైతు సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వంలో రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు సకాలంలో వర్షాలు లేవు, అలాగే పంటలు లేవు, పండించిన ధరకు పంటకు మద్దతు ధర లేదు. కాబట్టి రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను నేనున్నానంటూ రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రైతులను ఆదుకుంటుంది అన్న ఉద్దేశంతోనే మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు భరోసా యాత్ర పేరు మీదుగా మన ఆత్మకూరు పట్టణానికి కొద్దిగా నిమిషాల్లో రాబోతా ఉన్నారు. మీకందరికి ధైర్యాన్ని నింపుతూ భరోసా ఇస్తూ తప్పకుండా మళ్ళీ రైతు రాజ్యం రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీ అందరి మద్దతు ఉండాలి, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి సంతకము ఉచిత విద్యుత్పై సంతకం చేసి మనకందరికీ రైతులకందరికీ ఊరట కలిగించడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నాయకులు అన్నారు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ తీగల్లో కరెంట్ ఉండదు, అవి కేవలం బట్టలారేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయని. కానీ అవి దాంట్లను పట్టుకుంటే తెలిసేది దాంట్లో కరెంట్ ఉందో లేకపోతే కేవలం బట్టలారేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయో లేదో అని. అంతేకాకుండా రైతులకు రుణాలు మాఫీ చేస్తానని ఇప్పుడు వర్షాలు కూడా సకాలంలో పండినాయి. మనకందరికీ కేసీ కెనాల్కు 5 ఏళ్ళు 2 పంటలకు నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. అంతేకాకుండా మనకు కొత్తపల్లి మండలానికి అయితేనేమి, అలాగే జూపాడు బంగ్లా మండలానికి అయితేనేమి, శివపురానికి అయితేనేమి, ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ శాంక్షన్ చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. ఈరోజు ఆ మహానుభావుడు బ్రతికి ఉంటే ఆ రోజే ఆ స్కీములన్నీ పూర్తయ్యేవి. ఆ మహానుభావుడు మరణించినందుకు పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడున్న నాయకులు వాళ్ళు కమిషన్ల కోసం పనులు ముందుకు పోనీయలేదు. ఇప్పుడు వచ్చి మేం చేసామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మొన్న మీరంతా చూశారు, పునాదులు వేసిన వాళ్ళు కాదంట, పూర్తి చేసిన వాళ్ళంట. చూడండి, మీరంతా తెలుసు. ఇంకా అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వము రైతులకు కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతులు రుణాలు మాఫీ చేయలేదు. మాట ఇస్తే మాట మీద నిలబడాలని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పమంటే కూడా ఆ రోజు చెప్పలేదు. ఈరోజు తప్పుడు వాగ్దానాలు చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ముఖ్యమంత్రి అయినారు. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చా ఉన్న ఉద్యోగాలన్నీ పీకేస్తా ఉన్నాడు. బాబు రావాలంటే జాబు రావాలి. బాబు అయితే వచ్చాడు, ఆయనకైతే ఉద్యోగం వచ్చింది, కానీ మనకైతే ఎవరికి ఉద్యోగాలు లేవు. అంతేకాకుండా మనకి పొదుపు రుణాలు కూడా మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు, ఈరోజు ఒక్కసారి 3,000 రూపాయలు వేశారు, మళ్ళీ అది కూడా లేదు. మనకు కర్నూలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 మంది ఎమ్మెల్యేలకు గాను 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత కూడా కర్నూలు జిల్లా ప్రజలదే. వాళ్ళ పార్టీకి 3 సీట్లే వచ్చాయని
మనపై చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వకుండా చేస్తున్న ఘనత కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రిదే. ఓడిపోయిన ఎమ్మెల్యేల పేరిట జీవోలు ఇచ్చి వాళ్ళకి నిధులు మంజూరు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఉన్న దాఖలాలు లేవు. ఈయన మాత్రమే అలా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇచ్చిన హామీను ఏ ఒక్కటి నెరవేర్చకుండా అంతా మేము ఏదో చేస్తున్నామని గొప్పలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ రాజన్న రాజ్యం రావాలన్నా తప్పకుండా మన జగనన్న ముఖ్యమంత్రి కావాలా, తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలని కూడా కోరుతా ఉన్నా. కాబట్టి నెక్స్ట్ కొద్ది నిమిషాల్లో మన జగనన్న రాబోతా ఉన్నారు. మీరందరూ ఈరోజు ఎలాంటి ఆదరాభిమానాలు చూపిస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో కూడా ఇదే ఆదరాభిమానాలు చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.